నువ్వు అమ్మి అమ్మి అంటాంటే తెల్లాళ్ళైపోయినట్టు మీరా సామి నా సామి నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా సామి నా సామి నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గూడి ఎక్కినట్టుందిరా సామి. అబ్బబ్బబ్బబ్బా ఏంటబ్బా ఇదంతా? లండన్ లో ఉన్నప్పుడు ఎంత హాయిగా ఉండేది తెలుసా అక్క నాకు. నువ్వు లండన్ లో ఉన్నప్పుడు మాకు కూడా చాలా హాయిగా ఉండేదిరా. అరే అరే నీకు ఒకటి చెప్పిన, లండన్ లో ఒక బ్రిడ్జ్ ఉంటదంట, ఇలా మూసుకుంటదంట, ఇలా తెరుచుకుంటుందంట. బ్రిడ్జే బెటర్ నీ నోరు కన్నా, అప్పుడప్పుడన్నా మూసుకుంటుంది. నువ్వు రోహిణి అక్క నాకు ఎందుకో ఎక్కువ ఫేమ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది. మొన్న నా పర్ఫార్మెన్స్ కూడా చూసి ఇక్కడ నాకు 200 రూపీస్ గుచ్చాడు తెలుసా. అయ్యో పేమెంట్ ఏదో చేతికి ఇమ్మనొచ్చు కదా, అక్కడెందుకు కూర్చాడు? అక్క ఈ మేనేజర్ ని కన్వేయన్స్ అను పేమెంట్ విడివిడిగా ఇవ్వమని చెప్పు. ఏమైంది? ఏది కన్వేయన్స్ ఏది పేమెంట్ అర్థం కావట్లేదు అక్క. ఓ 2 500 వేసానా? అమ్మాయిగా పుట్టడమే ఒక అదృష్టం. అది ఒక అమ్మాయి చెప్పుంటే బాగుండేది అనుకుంటా. ఇది కూడా అమ్మాయి చెప్పుంటే బాగుండు. ఏదేమైనా కూడా అమ్మాయిలు చాలా గొప్పే. సో మనం గొప్ప అని తెలుసుకోవడానికి ఒక పార్టీ చేసుకుందాం. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు, పుట్టి పుట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు కౌను కాదు కట్టులోన ఏముంది, మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. అంటావా అమ్మావా, అంటావా అమ్మావా. హలో ఎవరు మీరందరూ? ఏంటే మీరికి వస్తున్నావు పందిరాక? ఏ పంది కింద అంటావేంటి? మొఖం పగిలిపోద్ది. అయితే బర్రె. ఏంటి రోహిణి అక్కడ బర్రె అంటున్నావు ఏంటి? ఏ పందికొక్క వచ్చింది. మేము ఇక్కడ పార్టీ చేసుకోవడానికి వచ్చాం, మీరెందుకు వచ్చారు? మేము కూడా పార్టీ చేసుకోవడానికి వచ్చాం. ఏముందని మీరు పార్టీ చేసుకుంటారు? మా అమ్మాయిలు గొప్ప కాబట్టి పార్టీ చేసుకుంటున్నాం. బొంగు గొప్ప మీకంటే మా లేడీ గెటప్సే బొక్క బొక్క. ఎందులో గొప్ప అమ్మా? మా అమ్మాయిలు ఏం చేస్తారు తెలుసా? 5 నిమిషాలు అబ్బాయిలు పడేస్తాం. హలో నేనైతే ఒక్క నిమిషంలోనే పడేస్తా. నేను లేడీ గెటప్ తీసిన తర్వాత మామూలుగా తిరుగుతా బయట, నువ్వు గెటప్ తీసిన తర్వాత తిరగలేతా? ఇప్పుడు ఏంటి మేము గొప్ప అంటే మేము గొప్ప అని మీరు ఎందుకు కొట్టుకుంటాను? ఒక్క నిమిషం ఇట్లా దీని పక్కన నిల్చో. ఎవరు అందంగా ఉన్నారు? అదే అదే మరి తెలుసు కదా ఎందుకు ఎక్స్ట్రాలు. పక్కన ఇప్పుడు చూడు. యో నీ ఫిగర్ ఎనుకున్నది వెళ్ళు. ఒక్క నిమిషం ఆ స్టూడెంట్స్ ని అడుగుదాం, ఈ పిల్ల బాగుందా వాళ్ళు బాగున్నారా? హాయ్ బాయ్, ఎవరు బాగున్నారు? ఏదేమైనా జబర్దస్త్ కి మా వాళ్ళ అందం వచ్చిన అమ్మాయిలు. కానే కాదు లేడీ గెటప్స్ వల్లనే పేరు వచ్చింది. అరే నాలాంటి అందమైన అమ్మాయిని ఎదురుగా పెట్టుకుని మీరు ఎలా మాట్లాడతారు? నువ్వేంట పెద్ద మాట్లాడుతున్నావు? మా లేడీ గెటప్స్ గొప్ప. ఏంటో మారుస్తావు ఏంటమ్మా, మాకు రాదు అరవడా. మీరు నిజంగా గొప్ప అయితే లుంగి కట్టండి చీరని. అన్నిటికి తగ్గించారా మీరు? ఎక్కువ మాట్లాడితే ఇవన్నీ మాకు కాదు, ఇందాక ఎవరో లింగి కడుతున్నారు. అది అట్లా అది మాకు అన్యాయం జరిగింది, వాళ్ళే గొప్ప అంటున్నారు. మాకు తెలుసు, మా లేడీ గెటప్లే గొప్ప. లేడీ గెటప్లు అక్కడ. మేము జబర్దస్త్ లోని శ్రీదేవిలోని ఎంత బాగా చేస్తున్నాం లేడీస్, వాళ్ళేంటి ఇవన్నీ కాదు, లింగి ఎప్పుడు కడుతున్నారు. ఇదిగో మీరు గొడవ ఆడుకుంటూ ఉండండి, మేము ఎంట్రీ ఇవ్వాలి. అనవసరంగా మీ వాళ్ళ మధ్యలో వచ్చేసాం. రామ్ ప్రసాద్ లేడీస్ గొప్ప అని చెప్పు. లేడీసే గొప్ప. అది లేడీసే గొప్ప అని చెప్పు. ఇప్పుడు నువ్వు చెయ్యగానే ఫీలింగ్స్ వచ్చేసి లేడీసే గొప్ప అంటారు అనుకున్నా. లేడీ గెటప్లే గొప్ప. రామ్ ప్రసాద్ చెప్పురా. మాకే సపోర్ట్ చేయి. నేను లేడీస్ కే సపోర్ట్. అది వద్దొద్దు, నువ్వు ముద్దు పెట్టొద్దు, నీకే సపోర్ట్ చేస్తా. వద్దులే. అది వాళ్ళని ఏదన్నా చెయ్యి. వాళ్ళని మనం ఏం చేయక్కర్లే, వదిలితే వాళ్ళే మనల్ని చేస్తారు. ఇవన్నీ కాదు, మాకు సపోర్ట్ చేస్తారా చేయరా? ఎందుకు చేయాలి మీకు? మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం కదా. ఎందులో తక్కువ? లేడీస్ చూడు, సులభ కాంప్లెక్స్ దగ్గరికి స్త్రీలకి పురుష
ట్రెడిషనల్ గా ఉంటది, లేడీ గెటప్స్ గా ఉందా? ఇప్పుడు దానికోసం నువ్వు సులభ కాంప్లెక్స్ దాకా వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న ఏమన్నా చెప్పొచ్చు కదా. అగో వాళ్ళ మొహాలు చూడు. మీతో ఎప్పుడైనా ఎవరైనా చాటింగ్ చేశారా? మాతో రామ్ ప్రసాద్ చేశాడు, ఆది చేశాడు. అలా మీరు కొట్టుకోండి, మా చాటుకుల గురించి ఇప్పుడు బయట పెట్టడం ఎందుకు లేదని. ఇదిగో మాకు సపోర్ట్ చేయకపోతే నేను బొంగమూతి పెట్టుకుంటా. బొంగ మూతి కాదు, బొంగలో మూతి అది. ఇదిగో ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఇప్పుడు? అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటా? ఒప్పుకుంటారు ఒప్పుకోరు. లేడీసే గొప్ప, లేడీసే గొప్ప. ఆది రాంప్రసాద్, మేము మీతో స్కిట్లు చేసాం కాబట్టి మేమే గొప్ప. లేవు కూడా చేశారు. ఏదేమైనా లేడీస్ కి మేము సపోర్ట్ అయ్యా. మీకు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ తరపు నుంచి మీరుంటే మా తరపు నుంచి వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారే? నువ్వు పైకి వస్తే మాత్రం మేము కరిగిపోతాం అనుకున్నా, మాకు తెలుసు ఏంటో. హలో, ఏం తెలుసు మీకు? ఏం తెలుసు? ఇదేంటి ఎంత మారింది చెప్పలేదు నాకు. అరే అది ఎందుకు చేస్తుంటే కొంచెం ఆలోచించాలనిపిస్తుంది. చిన్న కంపారిజన్ చూద్దాం. నేను అందంగా ఉన్నా. నువ్వు ముందు చెప్పేసుకుంటావు, నువ్వే మమ్మల్ని అడగవా? సరే నేను ఎలా ఉన్నా? బాలేవు. బేబీ నేను ఎలా ఉన్నా? బాగున్నారు. ఎప్పుడు జరిగింది ఇదంతా నాకు చెప్పలేదు. వర్ష రారా? వాళ్ళే బాగున్నారులే. సరే వర్ష సరే రా. అది ఎందుకు ఇక్కడ చిన్న టఫ్ కాంపిటీషన్ వచ్చింది. రే నీది ఎప్పుడు జరిగింది ఇంతకి? సరే ఆగండి. ఇప్పుడు చూసి చెప్పాలి. నువ్వే చెప్పరా, నీ పేరు కరెక్ట్ గా చెప్పు. రితు. రీ పక్కన తూ మరి అదే కదా, మరి ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఏదైనా మేము సపోర్ట్ అయితే మీకే, మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం, తప్పదు. మీ సపోర్టర్స్ అన్నారు కదా, రమ్మని చెప్పండి చూసుకుందాం. సపోర్టర్స్ కమాన్. అమ్మయ్య వచ్చారా? ప్రసాద్ ఇందాక నుంచి చూస్తున్నాను, వాళ్ళు చాలా చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పేమెంట్ పెంచారు, నువ్వు చేయట్లేదు తగ్గించారు. హలో, లేడీ గెటప్లే గొప్ప. ఎందుకు? మరి నేను లేడీ గెటప్ తో జోడీ చేస్తున్నాను. లేడీ గెటప్సే గొప్ప. లేడీసే గొప్ప. లేడీస్ గెటప్ ఎందుకు గొప్ప? మీరు చేయండి అలా లేడీస్ తో. ఇదిరా మాకు కావాల్సిన ఛాలెంజ్. ప్రతిసారి దీని ఎంట్రీ ఏంట్రా బాబు? నువ్వు వెనక్కి వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. ఏమో మొత్తం వెళ్ళిపోయే వాళ్ళు. ఈ అందం చూడు, నువ్వు రామ్మ ఇట్రా. ముందు చూడటమే కాదు, వెనక తిరిగి ఒకసారి. నువ్వు తిరిగమ్మా. వదిలే. హలో, నేను లేడీ గెటప్స్ లేపడానికి వచ్చా. ఒరే నిన్ను లేపడానికి మీ అక్క వచ్చింది, మీ అత్త వచ్చింది, ఆఖరి నీ గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది కదరా. చూడు ఎంత ఆదుకుంటాడు లేడీ గెటప్స్ ని. ఏం లేదు, ఆయనకు పోయి ఆయన చెప్తాడు, వీళ్ళకి పోయి వీళ్ళు చెప్తారు. ఇవన్నీ కాదు, లేడీ గెటప్ గొప్ప అని మేమంటాం. సరేరా, వాళ్ళు గొప్ప అని మీరు ప్రూవ్ చేయండి. మేమే కాదు, వాళ్ళ గొప్ప అని ప్రూవ్ చేయడానికి వాళ్ళ వెనకాల ఇంకా ఉన్నారు తెలుసా? ఎవరు? వాళ్ళ ఫ్యామిలీస్. రమ్మని చెప్పండి. హలో ఆది అన్న, రామప్రసాద్ అన్న చూసారా? భయపడ్డారా? షాక్ అయ్యారా? వణుకుతున్నారా? వీళ్ళే మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చింది. ఏంటి కోమరావు, మీ హస్బెండ్ చూసుకుని భయపడిపోతాం మేము? హస్బెండా? మా బావే బాబాయ్. అరే మా ఆయన కాదంటున్నావు కానీ నాకు ఆయన ఏంటి అని అనవేంట్రా నువ్వు? ఇగో ఈడు నా కొడుకు. చెల్లెలు కొడుకు అన్న కొడుకు బావ అన్న. హరికృష్ణ మీ చెల్లి వచ్చినట్లుంది. చెల్లి కాదన్నా, మా ఆవిడ. ఇక్కడ చూసావా, బాడీ గార్డ్స్ తీసుకొచ్చింది ఇద్దరిని. కానీ మొత్తానికి మీకు అందమైన చెల్లి దొరికిందబ్బా మీకు. పెద్దన్నయ్య చిన్నయ్య మీ చెల్లే కదా? మా చెల్లెనే. ఫిక్స్ అయిపోయి రెడీలు. ఆది
వాళ్ళకి అంత మంది సపోర్ట్ వచ్చారు, మనకి ఇంకెవరు లేరా? మనమే ఒక ఫ్యామిలీ రండిరా. మీరు కూర్చోండి ప్లీజ్. ఫ్యామిలీస్ మీరు అందరూ మీ వాళ్ళకి సపోర్ట్ వచ్చారు కదా, మీరు ఆడ కూర్చోండి. అది అన్న లేడీస్ రెడీ అవడం చాలా ఈజీ, లేడీ గెటప్ రెడీ అవడం చాలా కష్టం. నేను దగ్గరుండి మా అన్నని చూస్తా కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఈ రోజు మేము సపోర్ట్ గా వాళ్ళకి వచ్చాము, చూస్తాము, మేమే గెలుస్తాము. ఫుల్ సపోర్ట్ అండి. లేడీ గెటప్ అంటే సాధారణంగా ఎవరు కూడా అలా వెయ్యలేరు. ఒక్కసారి ఆలోచించండి, లేడీ గెటప్ గ్రేట్. లేడీ గెటప్ గ్రేట్. మేమే గ్రేట్. మీరు గెటప్స్ గొప్ప అని చెప్తే సరిపోదు, ఇక్కడ ఇంకా చాలా పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. లేడీ గెటప్ గొప్ప. ఎవరు రైడ్కి ఇది ఒక్కటే చెప్పి పంపించింది పైకి? అరే ఇప్పుడు చెప్పరా. మీరే గొప్ప. అంతేగా. అబ్బా, అది మేము చెప్పమా ఏంటి పెట్టు. ఏయ్, గొప్ప అని చెప్తారు. వద్దొద్దు, మీ ఇద్దరు పెట్టుకోండి, మీ ఇద్దరు పెట్టుకోండి. మీరు కూర్చోండి, ఇంకా స్టార్ట్ చేద్దాం. అరే అది మన వల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరకలేదంటే ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీ వచ్చింది అనుకో, అస్సలు దొరకదు, అస్సలు దొరకదు. ఎవరు వస్తున్నారు ఇంతకి? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళే. బాబు ఆ, పిలు. బాబు తల్లి ఇద్దరు వస్తారు. జామ చెట్టు కాస్తాయి జామకాయలో, జామకాయలో, జామకాయలో. హలో ఎవ్రీబడీ, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. హలో, కొత్త యాంకర్ వచ్చింది. కొత్త యాంకర్ వచ్చింది, అందంగా ఉంది. మనం ఏమైనా చేసుకోవచ్చు అని అనుకుంటారా? తర్వాత ఎవరితో అయినా పెట్టుకోండి, నాతో పెట్టుకుంటే తెలుసు కదా. తెలుసు తెలుసు, మీతో పెట్టుకుంటే కామెడీ షో నుంచి సింగింగ్ షోకి వెళ్ళాల్సి వస్తుంది. మాకెందుకంటే కానీ ఏ మాట కావడబ్బా, శ్రీదేవి డ్రామా కంపెనీ అని టైటిల్ పెట్టారు కానీ అప్పటి నుంచి శ్రీదేవి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. చెప్పవా ఎప్పుడు వస్తుంది, చెప్పవా ఎప్పుడు వస్తుంది? అయినా నేను యాంకర్ గా వచ్చాను కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఇంకో యాంకర్ ఎత్తుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ నన్ను అడుక్కున్న తర్వాత దాని తర్వాత వెతుకుతారా? నువ్వు ఫోన్ చేసి అడుక్కున్నది చెప్పు, నువ్వు ఫోన్ చేసి అడుక్కున్నది చెప్పు. అయినా నేను యాంకర్ గా ఇప్పుడు ఈ షోకి వచ్చాను కదా, ఈ షో ఇంకా 70 ఏళ్ళు ముందుకెళ్తా తెలుసా? 70 ఏళ్ళు అంటే నీకు 70, ఒక 70 మొత్తం 140 ఉంటావు నువ్వు. మీరు లింకులు చెప్పే యాంకర్ ని చూసుంటారు, సోఫా మీద కూర్చుని ఉన్న యాంకర్ ని చూసుంటారు. సోఫా మీద కూర్చొని లింకులు చెప్పి యాంకర్ చూస్తారా? ఏమంటారు ఇక్కడ? మీ ఇద్దరు మాట్లాడుకొని చేశారు కదా ఇది. బాబు కొన్ని రోజులు నువ్వు చేయి, తర్వాత మళ్ళీ వచ్చే ఆదివారం కొత్త యాంకర్ వచ్చిందని తెలుస్తుంది. రెండో ఆదివారం యాంకర్ కాదు, హీరోయిన్ వచ్చిందని తెలుస్తుంది. మూడో ఆదివారం శ్రీదేవి డ్రామా కంపెనీ ఫినిష్. సర్లే, మాట బాబు కంటే బాగా చేస్తాను తెలుసా నువ్వు. చిలిపి మీరిద్దరు. కాదు, ఈ మాట బాబే చెప్పన్నాడు, అలా చెప్పండి రా, మళ్ళీ నా నుంచి దూరం అయిపోద్ది అని. థ్యాంక్ యూ బాబు. అవును, యాంకర్ అంటున్నావు, అసలు నువ్వు యాంకర్ గా ఎందుకు వచ్చావు ఇంతకి? ఇంతకు ముందు నా తల్లి కొడుకు బ్యాంక్రప్ట్ అయిపోయి మాకు ఈ కంపెనీ అమ్మేశారు. అయితే ఇప్పుడు తల్లి కొడుకులు పోయి అత్త కోడలు వస్తున్నారు ఇప్పుడు. మేము హైలీ ప్రొఫెషనల్స్. తమ్ముడే పేకాట. నీకు ప్యాకెట్ రాదుగా మరి. మేము హైలీ ప్రొఫెషనల్స్. యాంకరే, ఓనరే అంతే. ఆ ఓనర్ ఎక్కడ ఉన్నారు అంతకి? ఇంతకి మారింది యాంకరే కాదు, ఓనర్ కూడా. మరి ఆ ఓనర్ ఎవరో చూసేద్దామా? చూసేద్దాం. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, యమునా తీరాన ఉన్న రాధను చూశాడే, కటిక చీకటిలో కన్ను కొడతాడే, వెన్న ముద్దలని వెంట పడతాడే, కోల చేస్తాడే, కాలం వేస్తాడే, మాయలోడు వీడే. హై, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే, అలరల యమునా తీరాన ఉన్న రాధను చూశాడే.
రేయ్, ఆగరే. కాసేపు జామిరెడ్డి సినిమా చూపించారా బెడ బెడ. బొగ్గంటే యాపిల్ పండులా ఉండాలిరా, అలాంటివే కొరుకుతా ఆవిడ. అవును, నేను యాపిల్ కొరుకుతా. వెళ్ళి యాపిల్ తీసుకునిరా. ఇదిగోండి ప్రొడక్షన్ అనుకుంటున్నా. అది యాపిల్ కాదు. ఇక్కడ జడ్జిగా ఉండాలంటే ఫస్ట్ అన్నకు ఒక హగ్ ఇవ్వాలి, తర్వాత నాకు ఒక హగ్ ఇవ్వాలి, తర్వాత మీ ఇద్దరు కలిపి కొడిస్తాం. ఏంటి అగ్గే అగ్గే. దీనికోసమే నేను ఇది మానేస్తాను. మళ్ళీ ఇక్కడ కూడా అడిగితే ఇది కూడా మానేసావా? మొత్తానికి మన షోకి మలయాళం ఓనర్ ఒరిస్సా యాంకర్ దొరికారు. భలే ఉంటది షో. ఇప్పుడు వేరే లెవెల్, మేము పాన్ ఇండియా అవుతున్నాం. అవును అవును, నా కేరళ ఫ్యాన్స్ కూడా ఉంది, ఒడిశా ఫ్యాన్స్. ఏంటి ఇది? ఇదిగోండి, మీరు జడ్జే కదా, మీతో ఎవరేం మాట్లాడినా మీకు అర్థం కాకపోతే మాతో డిస్కస్ చేయండి. మేము మాట్లాడేది మాత్రం ఎవరితో డిస్కస్ చేయకండి, ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటాయి అవి. మీ ఇద్దరు ఆగండి. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ కంపెనీకి నేను యాంకర్, మీరు ఓనర్. వీళ్ళు పట్టించుకోకండి. నాకు మీరు, మీకు నేను, అంతే అంతే. ఇలాంటి డ్రామాలు చేసే తల్లి ఒక షోకి, కొడుకు ఇంకో షోకి వెళ్ళారు. ఇంకో విషయం, ఏదో కొత్తగా యాంకర్ అయ్యా కాబట్టి మాడితే కాలు పైకెత్తే సూపర్ సూపర్ అలా అనొద్దు. అది తర్వాత చెప్తే అర్థమైందా? మరి జడ్జి గారిని వెళ్ళి కూర్చోబెడితే సరే, నేను కూడా అతని లాగా తీసుకొని వెళ్తాను. హలో, రోడ్డు తట్టించేలా తీసుకెళ్ళడం ఏంటి అది? అదేం కాదులే, ఎవరు రోడ్డు దాటిస్తున్నారు అర్థం కాదు కదా ఇద్దరు. సర్లే, ఏదోలే. ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే అనే